రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. తమ్మాజిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పేదలకు సహాయం అందిస్తే ఎల్లవేళలా గుర్తించుకుంటారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాజకీయాలకు అతీతంగా పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో ప్రజల మధ్య ఉంటేనే వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వాటిని పరిష్కరించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి అయినా సరే, సీఎం రిలీఫ్ అయినా సరే, ఎవరికి అవసరం ఉంటే వారికి సాయం చేయడమే మన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మనం ఈ రోజు ముఖ్యంగా మండలానికి తిరిగి మొన్న 2 మండలాలు అయిపోయినాయి, ఇవాళ 2 మండలాలు అయిపోతున్నాయి. అట్లా మండలానికి తిరిగి లబ్ధిదారు ఇప్పుడు ఆ మనిషి లబ్ధిదారు అంటున్నాడు, ఆయన నడవడానికి లేదు. ఆయన మన క్యాంప్ ఆఫీస్కి రమ్మంటే రాగలుగుతాడా? ఎంత కష్టం అవుతుందని. కాబట్టి మనం కాంగ్రెస్ మనము హయాంలోకి వచ్చిందే ప్రజల వద్దకు పాలన అనేది దీంతో వచ్చాం. కాబట్టి ప్రజల దగ్గరికి మనం పోయి ప్రజలను సాయం చేసే విధంగా మనం ఉండాలని కోరుకుంటూ, మీరు కూడా ఇక్కడ ఇచ్చేసిన నాయకులు కూడా ప్రతి ఒక్క మీ గ్రామంలో, మీ కాలనీలో, మీ వాడలో, మీ మండలంలో ఎవరికి